అందరూ కలిసి గట్టిగా స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు తెచ్చిన వారిని నా వైపు చూపిండి. తెచ్చారా అమ్మా? నువ్వు కొంచెం వెనక జరిగి తల్లి కనిపించట్లా. నిద్ర వస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలక్ట్రిక్ ఉన్నారు అయితే. నిద్ర రానటువంటి వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ప్రభు నాతో మాట్లాడాలని ఆశ కలిగిన వారు ఒకసారి రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటారు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. గత ఆదివారం ఏ వాక్యాన్ని విన్నాం గుర్తుందా? గత ఆదివారం చెప్పడమా? గుర్తుంది ఎవరికన్నా? పోయిన ఆదివారం మనం ఏ వాక్యాన్ని విన్నాం చెప్పండి. మీరు చాలా మంచోళ్ళు, చెప్పినన్ని చాలా గుర్తుంచుకుంటారు, చాలా బాగా వింటారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మర్చిపోతారు. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథంలో యొఫ్తా అనేటటువంటి వ్యక్తి గురించి మనం విన్నాం. అయితే ఈరోజు మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం రండి 12వ అధ్యాయం 8-9 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 8-9 వచనాలు. అతని తరువాత ఇక్కడ బెత్లెహేము వాడైన ఎప్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గత కొన్ని దినాల బట్టి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు, వీరు ఎవరికి న్యాయాధిపతులు అని అంటే ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతులు. కొన్ని దినాల బట్టి లేదా కొన్ని వారాల బట్టి మనం న్యాయాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఇబ్సాను అనేటటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక న్యాయాధిపతి గురించి మాట్లాడని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఈ ఇబ్సాను అనేటటువంటి వ్యక్తి యొక్క చరిత్ర బైబిల్లో ఎక్కువగా రాయబడలా. ఇక్కడ ఒక్కచోటే ప్రస్తావించబడుతుంది. అతని భార్య పేరు కానీ అతని తల్లిదండ్రుల పేరు కానీ రాయబడలేదు. నేను మీకు తెలియపరుస్తున్నా, చరిత్రలో రాయబడిన వాటి గురించి మనకు అవసరం లేదు. అదవుతుందా? చరిత్రలో రాయబడినటువంటి వాటి కొరకు మనకి ప్రయాసపడాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా చరిత్ర ఉన్నదని అంటే గనక దేవుడు కంపల్సరీ పరిశుద్ధ గ్రంథంలో పెడతాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అనంటే 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ 7 సంవత్సరాలు ఏం చేశాడు అన్నది రాయబడలా. అయితే దేవుని దృష్టికి ఇబ్సాను కనబడ్డాడు. ఈ ఇబ్సాను అనే మాటకి అర్థం ఏమిటనంటే చురుకైన వాడు. ఏంటంట? చురుకైన వాడు అని అర్థం. అంటే ఏ పనైనా సరే చాలా చురుకుగా చేసేవారు కావాలి దేవునికి. దేవుని పనిలో, దేవుని సన్నిధానంలో, దేవుని కొరకు దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే బద్ధకస్తులను దేవుడు ఎన్నుకోడు. అమ్మా, నువ్వు ఏ పనిలోకైనా వెళ్ళు, నువ్వు బద్ధకంగా ఉండి పని చేస్తే వాడు నిన్ను యాక్సెప్ట్ చేయడు.
అదే యాక్టివ్గా ఉంటే నిన్ను యాక్సెప్ట్ చేసి ఏ పనిలో అయితే నిమగ్నం అవ్వాలో ఆ పనిలో నేను పెట్టుకుంటాడు. లోకపరంగా చూస్తే అంటే దేవుని పనిలో కూడా మనము బద్ధకంగా ఏమాత్రం ఉండనేకూడదు అని తెలియపరుస్తున్నాడు. ఈ ఇబ్సాను అనే పేరుకు అర్థం ఏంటంటే చురుకైన వాడు. ఏంటంటే చెప్పండి, చురుకైన వాడు. ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ దేవుని మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో చురుకుగా ఉండాలి. కొంతమంది చురుకుగా ఉండాలని ఆశ కలిగి ఉంటారు కానీ ఉండలేకపోతారు. పనిగా చూడంగానే తప్పించుకుంటారు, బద్ధకస్తులు అయిపోతారు. అందుకని బద్ధకముగా పనిచేయవాడు ఏం చేస్తాడంట? చురుకుగా పనిచేయవాడు ఏం చేస్తాడంట? ఏమండి? చురుగ్గా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. బద్ధకస్తుడు ఏమైపోతాడు? వెట్టి చాకరీ, సోమరితనం అయిపోయిన వ్యక్తి వెట్టి చాకరీ చేయాలి. తను ఏ పని చేయాల్సి వచ్చినా సరే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఏలుబడి చేసేవారిగా ఉండాలంటే ఇగో ఇక్కడ ఇబ్సాను ఎలా ఉన్నాడంటే చురుకైన వాడని అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరు కలిగిన వాడు ఈ యొక్క న్యాయాధిపతి. ఇశ్రాయేలు జనాంగానికి ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతనికి వివాహమైంది, ఇతనికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇతని యొక్క కుమారులు గాని కుమార్తెలు గాని పేరు రాయబడలేదు కానీ 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు అని రాయబడిన మాట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 60 మంది మొత్తం. ఎంతమంది? 60 మంది సంతానము కలిగినటువంటి ఇబ్సాను వయోవృద్ధుడై ఉంటాడేమో నాకు తెలిసి, వృద్ధాప్యంకి వచ్చేసి ఉంటాడు. అయితే చాలా పెద్ద కుటుంబం. ఈ ఇబ్సాను దేవుని పనిలో నిమగ్నమవుతూ దేవుడు ఏ పని అయితే ఏర్పాటు చేశాడో ఆ పనిని చాలా జాగ్రత్తగా ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇబ్సాను అనే మాటని హెబ్రీ భాషలో ఎవరిని పిలిచారంటే, పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే తెలియపరిచిన మాట హెబ్రీ భాషలో ఇబ్సాన్ అని పిలిచారు. ఇబ్సాన్ అని పిలిచారు. అదే లాటిన్ లోను, గ్రీకులోను, ఇంగ్లీష్ లోను చూసినట్లయితే ఇబ్జాన్ అని పిలిచారు. ఇబ్జాన్ అని పిలిచారు. అదే గ్రీకుకు వచ్చేపాటికి అబైజాన్ అని పిలిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గ్రీకు వచ్చేపాటికి అబైసాన్ అని పిలిచారు. ఎలా పిలిచినా సరే దీని యొక్క అర్థం ఏమాత్రం మారలేదు. లాటిన్ భాషలోను ఇంగ్లీష్ భాషలోను జ్ఞాపకం చేస్తే ఇక్కడ అబ్జాన్, అలాగే మన యొక్క గ్రీకు భాషలో చూసినట్లయితే అబైసాన్ అని పిలిచారు. ఇక ఎందుకు ఈ మాట తెలియపోతున్నానంటే ఈ మాటల యొక్క అర్థం కూడా ఏమైనా మారిద్దాన్ని చూస్తే ఏ మాత్రం కూడా మార్చబడలేదు. ఏంటంటే చురుకైన వాడు అని అర్థం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాటను బట్టి, 9వ వచనంలో రాయబడిన మాటను బట్టి మీకు తెలియపోస్తాను కొన్ని మాటలు. అయితే ఇతని గురించి కొన్ని మాటలే రాయబడ్డాయి, ఎక్కువగా చరిత్ర ఏమీ తెలియపరచట్లేదు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా ఇతని గురించి 3 మాటలు మాత్రమే నేను మీకు తెలియపరుస్తా. మొదటి మాట చూసినట్లయితే ఇబ్సాను దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరించిన వాడు అని రాయబడిన మాట. ఎవరిచ్చిన బాధ్యత అంట? దేవుడు ఏ బాధ్యతనైతే ఇబ్సానికి అప్పచెప్పాడో ఆ బాధ్యతను స్వీకరించాలి. చురుకుగా పనిచేసేవాడు బాధ్యతను స్వీకరిస్తాడు, చురుకుగా ఉండేవాడు బాధ్యతను స్వీకరిస్తాడు. పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాట ఏమిటి బాధ్యత అంటే, చూడండి, దేవుడు మనకి ఏ బాధ్యతనైతే అప్పచెపుతున్నాడో ఆ బాధ్యత ఏడల మనం నమ్మకంగా ఉండాలని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇబ్సానుకి ఏ బాధ్యత అప్పచెప్పాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు ఏలాలి, ఇశ్రాయేలు జనాంగానికి న్యాయము తీర్చాలి, ఇశ్రాయేలు జనాంగానికి నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి అని దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఇబ్సాను. అంటే ఇబ్సానులో ఉన్నటువంటి ఏంటంటే మొదటి మాట బాధ్యత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. ఆ బాధ్యత కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, దేవుడు మనకి ఇచ్చే బాధ్యత చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ మనకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఏంటంట?
అది చిన్నదైనా పెద్దదైనా, లేదు చిన్న పనైనా పెద్ద పనైనా, ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఇప్సానికి దేవుడు ఒక పని చెప్పాడండి, ఒక బాధ్యతను చెప్పాడండి. ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అది చిన్న పని పెద్ద పని అని ఆలోచన చేయకూడదు. పరిశుద్ధ లేఖన భాగం లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం అంటాడు, కొంచెములో నమ్మకమైన వాడు చదవండి. పరిశుద్ధ లేఖన భాగంలో లూకా శుభవార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకమైన వాడు ఎక్కువలోను ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎలా ఉంటాడంట? కొంచెములో నమ్మకం ఉంటే ఎక్కువగా ఉన్నవాడు నమ్మకం ఉంటాడు. మిక్కిలి కొంచెములో ఆ అన్యాయం ఉంటే ఎక్కువలో పడేవాడు చెప్పండి అన్యాయంగా ఉంటాడు. ఏంటి న్యాయం అన్యాయం అంటాడేంటి? దేవుడు ఏ బాధ్యతనైతే అప్పచెప్పాడో ఆ బాధ్యతను ఎరిగిన మనం, దేవుని మందిరానికి వస్తున్న మనం నమ్మకముగా రావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. అది చిన్న సంఘమా పెద్ద సంఘమా? ఏమన్నా అర్థమవుతుందా? పెద్ద సంఘమా లేదా చిన్న సంఘం అని యోచన చేయకుండా, అది దేవుని సన్నిధి, అది దేవుని మందిరము. నేను వెళితే నేను కొంచెంలో నమ్మకముగా ఉంటే దేవుడు నా పట్ల ఘనకార్యం జరిగిస్తాడు. కాబట్టి కొంచెములో నేను ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకముగా ఉండాలి అని ఆలోచన చేయాలి. అదే చెప్తున్నాడు లూకా భక్తుడు 16:10 రాయబడిన, కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు చెప్పండి ఎక్కువలో కూడా. అంటే ఇప్పుడు నందిని ఉంది, ఒక 100 రూపాయలు ఇచ్చాను, అమ్మా ఒక 50 రూపాయలు పెట్టి నాకేమైనా తీసుకురామ్మా అన్నాను అనుకో, 50 రూపాయలు పెట్టి తీసుకొచ్చింది. అయ్యారండి 56 రూపాయలు వేయండి అని చెప్పింది అనుకో, మరి 6 రూపాయలు ఏమైనట్టు చెప్పండి? కమిషన్ అయిపోయిందిగా. కమిషన్ వెళ్ళిపోతే కదా. ఇప్పుడు కొంచెంలో నమ్మకం ఉందా? లేదు. మీకు అర్థం కాటే తెలియపోతున్నా. 50 రూపాయలు 50 అయ్యారు అని చెప్పి 50 ఇచ్చింది అనుకో, ఓకే డన్. 50లో ఇంకొక 6 రూపాయలు ఖర్చు పెట్టేసిన అయ్యా నన్ను అడగలే అని అంటే కనుక అప్పుడు అది నమ్మకమా? ఏమన్నా నమ్మకం అంటారా? అయ్యగారు చెప్పారనుకో, వాడు అయ్యగారు ఇచ్చారనుకో తీసుకో. చెప్పకుండా ఇవ్వకుండా నీ మట్టికి నీవే ఆ కొంచెంలో కొంచెం ఏం చేశాడు వాడేసుకొని మరలా ఏం మాట్లాడకుండా ఉంటే అది దేవుడు చూస్తాడా? చూస్తాడు. ఒకవేళ దేవునికి ఆ దైవజనుడు లేదా ఇంకెవరైనా నీకు 100 ఇచ్చి, అమ్మా దీంట్లో 50 వాడుకొని 50 జాగ్రత్త చేయి అన్నాడు అనుకో, తీసుకోండి అసలు అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయమని చెప్పాడు? 50 వాడుకొని 50 జాగ్రత్త చేయి అన్నాడు. జాగ్రత్త చెయ్యి అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడుకోమని కాదు. ఎప్పుడైనా వచ్చి నేను నిన్ను అడిగితే నువ్వు నాకు ఇవ్వు అని జాగ్రత్త అంటాడు. ఇప్పుడు 50 జాగ్రత్త చేసినప్పుడు దాన్ని వాడేసుకున్నావు అనుకో, అడగలే. ఇప్పుడు నమ్మకం ఉన్నట్ట ఏమరా రమాదేవి? నమ్మకం ఉన్నట్ట? నమ్మకం ఉన్నట్లు కాదు. అందుకే కొంచెంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నమ్మకంగా. దేవునికి ఏదైతే కలగజేశాడో, దేవునికి ఏదైతే ఇచ్చాడో, దేవునికి ఏదైతే ఇవ్వబోతున్నాడో దాంట్లో అది పనైనా కానీ, ఉద్యోగం అయినా కానీ, చదువైనా కానీ, వ్యాపారమైనా కానీ నమ్మకంగా ఉండు. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, మన గాంధీ చౌక్ సెంటర్లో ఉంటారు, వ్యాపారం చేస్తారు. భార్య భర్తలు ఇద్దరు వ్యాపారం చేస్తారు. భర్త పావు కేజీ 50 రూపాయలు అమ్ముతాడు, భార్య పావు కేజీ 80 రూపాయలు అమ్మింది. అమ్మా ఏంటమ్మా మీ ఆయనేమో 50 రూపాయలు అమ్ముతుంటే నువ్వేమో 80 రూపాయలు అమ్ముతున్నావు, ఆయనకు రేటు నువ్వు ఒక రేటు ఏంటమ్మా అంటే, ఈ పైన వచ్చి 30 రూపాయలు నాకంటే అది మా ఆయనకి తెలియదు అండి. నాకు తెలుసు కదమ్మా అన్నా. మీరు చెప్పర్లే పాస్టర్ గారు అనండి. ఏంటంట ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నట్టు?
నమ్మి నిన్ను బండి దగ్గర పెట్టాడుగా. చెప్పండి. నమ్మి నిన్ను బండి దగ్గర పెట్టాడుగా, భోజనానికి వెళ్ళాడుగా. నువ్వేం చేయాలి? అయ్యా నువ్వు వెళ్ళిపోయావు, నేను ఎగస్ట్రాకి అమ్మాను. ఏం చేయాలి? నేను ఎగస్ట్రా అమ్మాను, నువ్వు 50కి అమ్మావు. నేను పావు కేజీ 80కి అమ్మాను, నేను 30 రూపాయలు లాభానికి అమ్మాను. ఇగో 50, 30, 80 నీకే, మనకే అని చెప్పి చెప్తే బాగుంటుందిగా. తర్వాత అంటాడు ఆయన, అయ్యగారు వ్యాపారం డబ్బులు రావట్లేదు అయ్యగారు, పెట్టుబడి కూడా రావట్లేదు అయ్యగారు అని అన్నాడు. ఎందుకు వస్తుందయ్యా? సరైనటువంటి విధానం ఉంటే దేవుడి సన్నిలో కొంచెంగా నమ్మకంగా ఉండు. ఎవరిని పడితే వాళ్ళని వ్యాపారం దగ్గర పెట్ట, మళ్ళీ మీ భార్యని పెట్టబాక అంటే అదొక బాధ. వ్యాపారంలో ఎవరిని పడితే వాళ్ళ దగ్గర పెట్టబాక. వ్యాపారంలో ఏమొస్తుంది? లాస్ వస్తుంది. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అది ఏదే కానీ, ఎలాంటిదైనా కానీ, ప్రార్థన అయినా కానీ, ఏదైనా సరే, ఉద్యోగమైనా సరే, ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అది ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నమ్మకంగానే ఉంటావు. చెప్పండి అమ్మా. ఇప్పుడు మా వాంబే కాలనీ చర్చిలో ఒక సహోదరం ఉంది, పాసి పని చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బంగారం పడేస్తారంట, తీసేస్తుంది అంటారు. నమ్మకం, అవునా? తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఒక 50,000 డబ్బులు టేబుల్ మీద పెట్టారంట. వేసుదాది ఇదాన్ని మళ్ళీ ఇచ్చిందంట. మళ్ళీ ఒక ₹1,00,000 డబ్బుల కన్నా మంచంతో శుభ్రం చేయమని చెప్పి అక్కడ పెట్టేశారంట. మళ్ళీ ఇచ్చిందంట. మళ్ళీ అయ్యగారు అమ్మగారు పలానా చోట డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు ఏం ఏర్పడింది చెప్పండి? నమ్మకం ఏర్పడితే ఏర్పడదా? నమ్మారని చెప్పి తర్వాత మళ్ళీ ఇవ్వకుండా ఉంటే చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు లేదా? అందుకని ఇక్కడ దేవుడు ఇబ్సాను నమ్మి తనకు బాధ్యతను అప్పచెప్పాడు. తను చేయగలడో చేయలేడో దేవుడికి తెలుసు. అందుకనే కొంచెంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు పేదలకి స్తోత్రం చెప్పండి. అయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం బాధ్యత ఏంటట? కుటుంబం బాధ్యత కలిగి ఉండాలి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత లేకపోతే కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది. కుటుంబాన్ని యజమానుడు ఎంత ప్రాముఖ్యతో కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారు కూడా అంతే బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడపాలన్న బాధ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒకటి కుటుంబ బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బాధ్యత అంట? కుటుంబ బాధ్యత. రెండవదిగా చూసినట్లయితే సంఘ బాధ్యత. మూడవదిగా చూసినట్లయితే పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క ఉద్యోగాలు, ఆ యొక్క బాధ్యతలో ఉండాలి. నాలుగో చూసినట్లయితే పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బాధ్యతలు దేవుడు అప్పచెప్పాడు. కుటుంబాన్ని అప్పచెప్పాడు ఇబ్సానుకి, సంఘాన్ని అప్పచెప్పాడు ఇబ్సానుకి. కుటుంబం అంటే 9వ వచనం చదివిన దగ్గర 30 మంది పిల్లలు ఉన్నారు, 60 మంది ఉన్నారు. ఇప్పుడు ఏ బాధ్యత ఇది? ఫస్ట్ కుటుంబాన్ని అప్పచెప్పాడు, రెండోదిగా సంఘాన్ని అప్పచెప్పాడు. అర్థమవుతుందా? చదువుతారా? చదవండి. ఇప్పుడు 8వ అధ్యాయం 8వ. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెల నుండి అతడు ఆ కుమార్తెలను తన వంశము చేరని వారికి ఇచ్చి తన వంశముకు చేరిన 30 మంది కన్నికలను ఇప్పుడు ఎవరికి పెళ్లి చేశాడంట? కూతురికి పెళ్లి చేశాడు, కొడుకులకి పెళ్లి చేశాడు. వాళ్ళు 30 మంది, వీళ్ళు 30 మంది. మొత్తం ఎంతమంది అయ్యారు? 60 ఎంతమంది? 60 120 మంది. ఇబ్సానికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారట. ఇప్పుడు సంఘ బాధ్యతను అప్పచెప్పే కంటే ముందుగానే, దేవుడు ఇబ్సాన్ని చూసేటటువంటి ముందుగానే, దేవుడు ఇబ్సాన్ని ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా చేసేదానికంటే ముందుగానే వినండి ఏం చేశాడంటే కుటుంబాన్ని అప్పచెప్పాడు. కుటుంబ బాధ్యత కలిగి ఉన్నాడు. కుటుంబ బాధ్యత ఎవరైతే సుపరిపాలన చేస్తారో, కుటుంబ బాధ్యత ఎవరైతే చాలా జాగ్రత్త కలిగి ఉంటారో ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. దేవుడు వారికి ఏమని చెప్తాడంటే సంఘాన్ని అప్పచెప్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. సంఘం అంటే ఎవరో కాదు, బైబిల్లో ఇశ్రాయేలు జనాంగము. ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పచెప్పాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగైతే కాపాడుకున్నావో, ఇదిగో సంఘాన్ని ఇశ్రాయేలు జనాంగాన్ని అదే రకంగా కాపాడు. నీ కుటుంబాన్ని ఎలాగైతే రోడ్డు పనులు సరి చేస్తున్నావో ఇశ్రాయేలు జనాంగం అదే రకంగా సరిచేయని చెప్పి వారికి ఈ ఇబ్సాన్ని న్యాయాధిపతిగా చేశాడు. రెండోది సంఘాన్ని అప్పచెప్పాడు. ఏంటంట? సంఘాన్ని అప్పచెప్పినటువంటి ఈ యొక్క దేవాది దేవుడు ఇబ్సాను ఏం చేస్తాడు అని యోచన చేస్తే
తర్వాత అంటాడు, సంఘాన్ని అప్పచెప్పబడిన తరువాత ఇక వదిలేరా, కుటుంబాన్ని వదిలేరా. కొంతమంది కుటుంబాన్ని వదిలేస్తారు. ఏమండి, గాలికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సంఘాన్ని వీడు చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, పిల్లలకు వయసు వచ్చింది, పిల్లలకి ఏం చేయాలి ఇప్పుడు? పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. అమ్మా, కొంతమంది పిల్లలకు అంటారు కానీ బాధ్యతని స్వీకరించరు. ఏమ్మా, స్వీకరిస్తారా? పిల్లలకు అంటారు కానీ పిల్లలను పట్టించుకోరు. చూడండి, జంతువుల్లో వైకల్యంతో ఏదైనా పుట్టిందనుకో, ఆ జంతువు ఆ పిల్లని చంపేస్తుంది. అర్థమవుతుందా? పుట్టినగానే ఏదైనా తేడా కనబడితే పుట్టినటువంటి పిల్లల్ని చంపేస్తుంది. కానీ పురుషుల్లో, స్త్రీలలో అటువంటిది ఏదీ లేదు. దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. మనం నరహత్య చేయకూడదు కదా, పాపం చేయకూడదు కదా. అందుకని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పిల్లల బాధ్యత ఎవరిదా అంటే చెప్పండి, ఎవరిది చెప్పండి అమ్మా. కుటుంబాందేగా. కుటుంబంలో హెడ్ ఎవరైతే ఉన్నారో వారిదేగా. వారు కంపల్సరీ ఏం చేయాలి? పిల్లల బాగోగులు చూడాలి. పిల్లలు విడిచిపెట్టకూడదు. ఇబ్సాను కుటుంబాన్ని విడిచిపెట్టలా, ఇబ్సాను సంఘాన్ని విడిచిపెట్టలా. ఇబ్సాను పిల్లల యొక్క భవిష్యత్తును కోరుకు చాలా ఆలోచన కలిగిన వీరికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి. ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎక్కడ విడిచిపెట్టేస్తున్నాం? మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు? మన పిల్లలు ఏ చోట ఉంటున్నారు? మన పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? మన పిల్లలు ఏం చేస్తున్నారు? బాధ్యత మనకు ఉండాలిగా. ఏమా నందు, ఉండాలా లేదా? కంపల్సరీ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇబ్సాన్ ఏం చేశాడు తెలుసా? పిల్లల ఎడల బాధ్యతలు కలిగి ఉన్నాడు. చదువుకోవాలా? చదివిస్తాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఉద్యోగం వచ్చేది చేశాడు. అంటే అక్కడ రాయబడిన మాటలు మీకు తెలియపోతున్నా, పిల్లల కూడా బాధ్యత కలిగి ఉండాలి అని తెలియపోతున్నాడు. చివరిగా పిల్లలకి ఏం నేర్పాలంటే పరిచర్య ధర్మం నేర్పాలి. ఏం నేర్పాలి? పరిచర్య ధర్మాన్ని నేర్పాలి. అనగా బాధ్యతను అప్పచెప్పాలి. నా తర్వాత నువ్వే, నా తర్వాత ఎవరు చేయాలి పరిచర్య? కుటుంబంలో తండ్రి తర్వాత తండ్రి ఎవరు? తల్లి తర్వాత తల్లి ఎవరు? చెప్పండి, లాభం మీకు తెలీదా? తండ్రి చనిపోయాడనుకో, తండ్రి స్థానాన్ని ఎవరు స్వీకరించాలి? కొడుకుంటే కొడుకు స్వీకరించాలి, కొడుకు లేకపోతే కూతురు స్వీకరించాలి. అది బాధ్యత. కాబట్టి అదే బాధ్యతని ఇప్పుడు ఎవరికైనా చెప్తాం? పరిచర్య ధర్మాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఇబ్సాను. తన పిల్లలకు బాధ్యతను అప్పచెబుతున్నాడు ఇబ్సాను. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, ఒకటి ఏ బాధ్యత ఉండాలంటే, ఇదిగో పరిశుద్ధ లేఖన భాగంలో రాసిన మాటను బట్టి కుటుంబ బాధ్యత కలిగిన వాడు, సంఘ బాధ్యత కలిగిన వాడు, పిల్లల బాధ్యత కలిగిన వాడు, పరిచర్య బాధ్యత కలిగిన వాడు. అందుకని దేవుడు ఇబ్సానికి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు న్యాయాధిపతిగా ఉండాలి. అది బాధ్యత. పరిశుద్ధ లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకునే రెండో మాట, పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, రెండో మాట మీకు తెలియపరుస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 9వ రాబడిన మాట. అక్కడ ఇబ్సాను తన కుటుంబాన్ని బాధ్యతగా నడిపించిన వాడిగా కనబడుతున్నాడు. రెండో మాట చదవనమ్మా. అతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నారు. అతని కుమార్తెలను ఏం చేశాడు? పెళ్లి చేశాడు. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏమప్పు చెప్తాడు? రెండో మాట ఏంటంటే, ఇబ్సాను కుటుంబం ఎడల బాధ్యతను నడిపించిన వాడు, అంటే బాధ్యత కలిగి కుటుంబాన్ని నడిపించినాడు. కుటుంబాన్ని నడిపించాలంటే తల్లిదండ్రులకు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి అని అంటే, పిల్లలకి ఆస్తి ఇవ్వడమే కాదు, వాళ్ళకి విలువలతో కూడా నేర్పాలి, విలువలు నేర్పాలి. ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తే సరిపోదండి. ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తే సరిపోదు. ఆ ఆస్తితో పాటు నువ్వు ఏం పెంచాలంటే పిల్లలకి విలువలు పెంచాలి. ఏ విలువలు పెంచాలి? ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు. మొన్న మా అమ్మ ఎవరినో ఒక బాబుని పిలిచాడంట. మా అమ్మగారు ఒక బాబుని, చిన్న బాబుని పిలిస్తే ఆ బాబు నోటెమ్మట దుర్భాషలు మాట్లాడాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన తల్లిదండ్రులమైన మనం మన పిల్లల ఎడల ఎలాగైతే ప్రవర్తిస్తామో బయట కూడా అలాగే
మన పిల్లల ముందు మనం ఏం మాట్లాడతామో వాడు కూడా అదే. చెప్పండి. నువ్వు బూస్టులు మాట్లాడేవనుకో వాడు కూడా దుర్భాషలో మాట్లాడతాడు. నువ్వు మాటలు చెప్పావనుకో వాడు మాటలు చెప్తాడు. నువ్వు ప్రార్థన చేసాడు వాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు మోకరిల్లేవనుకో వాడు మోకరిల్లుతాడు. అంటే బాలుడు నడుస్తున్నాడు వేగశాలకి నేర్పాలంటున్నాడు కదా. అంటే శిశుప్రాయము ఉండగానే పిల్లలకి ఏంటంటే భక్తి శ్రద్ధలు నేర్పాలి, విలువలతో కూడినటువంటి ఆ మాటలు నేర్పాలి. అందుకని కుటుంబంలో ఏం కలిగినంటే ఇన్సాను బాధ్యతగా నడిపించిన వాడు, పిల్లల్ని ఎలా నడిపించాలో బాధ్యత కలిగిన వాడు తెలియపరుస్తున్నాడు. చూడండి పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథము 22:6 రాబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో అంటే బాలుడు నా వయసులో వాడికి నేర్పండి అంటున్నాడు. సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పిల్లలకి ఏమి నేర్పించాలి? క్రమశిక్షణ నేర్పాలి. ఏం నేర్పాలి? మనమే పొద్దెక్కేదాకా లేగం, మన పిల్లలు ఏం లెగుతారు? ఏమండి? అంతేకాదు మనం పెద్దలాళ్ళు ఎగిస్తే నువ్వు తెల్లవారుజాము 5ంటికి లేపు, అలారం పెట్టుకొని అందరం లేపు. ఒకరోజు కష్టమైంది, 2 రోజులు కష్టమైంది, 3వ రోజు తేలికైంది, తర్వాత అలవాటు పడిపోతారు. మనమే లేదు, నీకు మన పిల్లలకి ఏం క్రమశిక్షణ వస్తుంది? చెప్పండి అమ్మా. మనం లెగిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? క్రమశిక్షణ వస్తుంది. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు అండి తొలగిపోడండి. దాని అర్థం ఏంటి తెలుసా? వానికి మనం ఏం నేర్పాలంటే క్రమశిక్షణ నేర్పాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, రే బ్రష్ చేయరా చెప్పేదా చేయరు. అవునా? మనం చెప్పాలి, పుష్ చేస్తుంది వెనక నుంచి. కానీ జ్ఞాపకం చేసిన చూసినట్టు పరిస్థితి లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ బైబిల్ చదువు, బైబిల్ తీసి చదవండి చదువచ్చిన వాళ్ళు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకును ఏం చేయాలంటే వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పిల్లలను నడిపించే బాధ్యత కలిగిన వాడు ఎవరంటే ఇన్సాను. ఇప్పుడు ఏం నేర్పించాడు? అక్కడ ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండము చదువుకున్నటువంటి ఆ యొక్క 6-7 వచనాల్లో ఏం నేర్పించాడంట? పిల్లలకి నేర్పించాలి శ్రద్ధాభక్తులు. చెప్పండి అమ్మా, నేర్పిస్తున్నారా? ఏం నేర్పిస్తున్నాం మనం మన పిల్లలకి? అరే 10 రూపాయలు తీసుకొని బయటకు వెళ్ళిపో, ఇగో ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి కొనుక్కోపో, ఇగో 100 తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకోపో. ఇప్పుడు 100 అడుగుతాడు, రేపు లేనప్పుడు చెప్పండి ఆగుతాడా? చెప్పండి. ఇప్పుడు 10 అడిగితే ఇస్తావు, రేపు 100 అడిగితే ఇవ్వగలవా? నీ దగ్గర ఉంటే ఇవ్వగలవు, లేనప్పుడు అడిగితే పరిస్థితి ఏంటి? అంటే బాలుడికి ఏం అభ్యాసం నేర్పించాలంట, క్రమశిక్షణ నేర్పించాలంట, బాలుడు నడవలసిన నేర్పాలంట. వాడు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వారికి నేర్పించాలి. ఇప్పుడు నేర్పించేవాడు ఎవరంటే ఇబ్సాను. తన 60 మంది పిల్లలకు నేర్పించాడు కాబట్టి తండ్రి మాట జబదాటకుండా పెళ్లిడి వచ్చిన తండ్రితోనే ఉన్నారు. 60 మంది పిల్లలు అయ్యో ఇబ్సాను మాట చూచా తప్పకుండా చాలా జాగ్రత్తగా దేవుడితోనూ తన తండ్రితోనూ సహవాసం చేశారు. సహవాసం చేసినట్టు కుమారులకి ఏం చేసినంటే వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాయబడిన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనం రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదవండి. నీ హృదయంలో ఉండవలెను. ఎవరికి నేర్పించాలంట? నీవు నీ కుమారులకు ఇప్పుడు అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చునేటప్పుడు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నా తెలుసా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ నేర్పించట్లా.
ఏమండి? హల్లెలూయా స్తుతి మహిమలు నేర్పించట్లా. అమ్మని తిట్టరా, నాన్న తిట్టరా, అరే తాతని తిట్టి నీ అవ్వాలి. ఇప్పుడు నీ అవ్వ అంటాడు బాగానే ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అంటే చెప్పండి ఏమంటాడు? అరే నీ కొడుకు నన్ను తిడుతున్నాడు రా. చిన్నప్పుడు ముద్దు ముద్దుగానే ఉంటాయి. పెద్ద అయిన తర్వాత దుర్భాషలు మాట్లాడుతుంటే బాధ కలుగుతుంటుంది. అందుకని మొక్కై వంగంది మానై వంగునా అని అంటున్నాడు. బాలుడు నడవలసిన తాను వాడికి నేర్పండి అని అంటున్నాడు. కాబట్టి వారికి పిల్లలకి నేర్పించండి, అభ్యసింప చేయండి. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మీరు ఏం నేర్పాలి తెలుసా? దేవుని మాటలు నేర్పండి అని తెలియపరిచాడు. ఇబ్సాను అదే చేశాడు. తన పిల్లలను కాపాడుకున్నాడండి, సంఘాన్ని కాపాడుకున్నాడండి, కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. అందుకని ఇబ్సాను దేవుని న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడండి. ఈ మధ్యాహ్నం వేళ దేవుని మాట మీద మీరు కూడా మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ పిల్లలైన వారిని కాపాడుకోండి. ఇదిగో మీ పిల్లలైన వారిని ఎలా నడిపించాలో తెలుసుకోండి. నేను నా పిల్లల్ని నిఘా వేస్తా ఉంటా. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అందిస్తూ ఉంటా, దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటా, దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉంటా, వాళ్ళు తెలియపరుస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని మాటలు తెలియపరుస్తూ కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ దేవునిలో నడిపిస్తూ వారికి దేవునికి మాటలు అభ్యసింపజేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ కుటుంబ బాధ్యత లేకుండా, సంఘ బాధ్యత లేకుండా, పిల్లల బాధ్యత లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ఎలా పెరుగుతారు? ఆ కుటుంబం ఏమైపోద్ది? అందుకని ఇబ్సానికి ఏ బాధ్యత చెప్పాడంటే, రెండవదిగా నేను మీకు తెలియపరుస్తున్న మాట, పరిశుద్ధ లేఖన భాగంలో కుటుంబాన్ని కూడా బాధ్యతగా నడిపించేటటువంటి బాధ్యతలు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చెప్పడానికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, నమ్మకంగా ఇబ్సాను తనకి అప్పచెప్పిన పని నమ్మకంగా పూర్తి చేశాడంట. ఇబ్సాను ఏం చేశాడు? తనకు అప్పగింపబడిన పని నమ్మకంగా చేశాడు. 12వ అధ్యాయం 9 రాబడిన మాట చదవండి. ఉండిరి ఇచ్చి పెళ్లి చేశాను. పాతి పెట్టబడిన చాలు. అంటే ఇబ్సాను యొక్క జీవితంలో అతను ఎవరితో కూడా పోల్చుకోలేదు. ఇబ్సాను 7 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. తరువాత ఆయన మరణించినటువంటి తరువాత ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ బాధ పెట్టారు అంటే బెత్లెహేములోనే బాధ పెట్టాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన బెత్లెహేమీయుడైనటువంటి ఇబ్సాను అని రాయబడిన మాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇబ్సాను బెత్లెహేములో పాతి పెట్టబడినప్పటికీ తన కుటుంబం వెడల ఒక ఆలోచన కలిగి, ఇదిగో యుద్ధం విషయంలోనో లేదా కుటుంబం విషయంలోనో చాలా 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 జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు నడిపించబడిన వాడు. అందుకనే రాబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో తన జీవితం ఇతరులకి మార్గదర్శిగా ఉండాలంటున్నాడు. తన జీవితం మన కుటుంబాలకి మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తనకారుడు అంటాడు, 90వ కీర్తన 12వ చరణంలో అంటాడు, 90వ కీర్తన 12వ చరణం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పము. యెహోవా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రోజు మనం ఏం చేసాం? చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది బాగా చదువుకున్నటువంటి వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, స్వతహాగా అక్షరాభ్యాసం కలిగినటువంటి వారు, అక్షర జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. ఏం చేస్తారు? ఈ రోజు నేను చేసిన పని అని చెప్పి డైరీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇబ్సాను గురించి మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే, మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తన 12. మనం ఏం చేసాం? ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి మనం ఏం చేశాం? దేవునితో సహవాసం చేసి మనం ఏం చేశాం? దేవుని సన్నిధానంలో మనం ఏం చేశాం? ఇదిగో మా యొక్క దినాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? నా నడిమిక దేవుని దృష్టికి ఎలా ఉంది? నేను నమ్మకంగా ఉన్నానా లేదా ఏంటంట అని మనకు మనమే యోచన చేసుకోవాలని తెలియపరుస్తుంది. మనకు మనమే యోచన చేసుకోవాలని తెలియపరుస్తున్నాడు.
అంటే మన దినములు లెక్కించడం మనకి నేర్చుకోవాలి. వయసు ఉడికిపోతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. మరణానికి దగ్గర అవుతున్న నీవు ఆ గతించిపోయినటువంటి దినాలు నువ్వేం చేసావు? అమ్మా ఏం చేశా చెప్పు. 50 సంవత్సరాలు దాటిపోయి 60 సంవత్సరాలు అడుగుపెట్టావు అనుకో, ఈ 60 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఒకసారి ఆలోచన చేసుకుంటే నువ్వు ఎన్నో చేస్తుంటావు. లోక సంబంధమైన పనులన్నీ చేస్తుంటావు. చిట్ట చివరికి దేవుని దగ్గరకు వచ్చి ఉంటావు. అవన్నీ ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవద్దా? పరిశుద్ధ లేఖన భాగంలో రండి. 2 తిమోతి రాసిన పత్రిక 4:7 రాయబడిన మాట. 2 తిమోతి 4:7 రాయబడిన మాట. పౌలు తన జీవితంలో మంచి పోరాటం పోరాడాడు. తన పొరుగుని తుదముట్టించుకున్నాడని లేఖనం సెలవిస్తుంది. మంచి పోరాటం పోరాడి తిని నా పొరుగు కడముట్టించుకుంటుని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కోరిక నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయబడిన మాట అంట? తన పొరుగు ఏం చేశాడు? తుదముట్టించుకున్నాడు. నమ్మకమైన పరిచయం చేశాడండి. నమ్మకమైన న్యాయాధిపతిగా ఉన్నాడండి. 7 సంవత్సరాలు బెత్లెహేమీయుడైనటువంటి ఇబ్సాను ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉండి ఏం చేశాడు? మూడవదిగా అంటే పరిశుద్ధ లేఖన భాగంలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పనైతే అప్పచెప్పాడో ఆ పనిలో నమ్మకంగా పని పూర్తి చేశాడు. పని పూర్తి చేసి తుది శ్వాస విడిచాడు. విడవబడినటువంటి యొక్క ఇబ్సాను ఏ ప్రాంతంలో పాతి పెట్టబడంటే తనున్న ప్రాంతంలోనే పాతి పెట్టబడ్డాడు. ఇతని గురించి ఎక్కువగా ఏమీ రాయబడదా, కానీ 3 మాటలు తెలియపరిచాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఇబ్సాను దేవుడికి ఇచ్చిన బాధ్యతను స్వీకరించిన వాడు. రెండవదిగా చూసినట్లయితే ఇబ్సాను తన కుటుంబం యొక్క బాధ్యతగా నడుచుకున్నవాడు. మూడవదిగా చూసినట్లయితే ఇబ్సాను తనకిచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేసినవాడు. ఏంటంట చెప్పండి? మొదటి మాట ఏంటి? ఇబ్సాను బాధ్యతను స్వీకరించిన వాడు. రెండవదిగా కుటుంబ బాధ్యతను స్వీకరించిన వాడు. మూడవదిగా నమ్మకంగా బాధ్యత కలిగి తన పనిని పూర్తి చేసిన వాడు అని రాయబడినమాట. అందుకని తన గురించి న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 8, 9, 10 వచనాలు అంటే 3 వచనాలే రాయబడ్డాయి. ఎక్కువగా రాయబడ్డా. తనకి ఏ పని అయితే అప్పచెప్పబడిందో, ఏ పనైతే నిమగ్నమయ్యాడో, ఏ పనైతే దేవుడికి అప్పచెప్పాడో ఆ పనిని పూర్తి చేసుకొని తుది శ్వాసను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పాడు. ఈ రోజు దేవుడికి ఏ బాధ్యతను అప్పచెప్పాడో, దేవుని ఎటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావో, దేవునికి ఏ కుటుంబాన్ని అప్పచెప్పాడో, దేవునికి ఏ పిల్లల్ని అప్పచెప్పాడో, దేవునికి ఏ బాధ్యతనైతే అప్పచెప్పి దేవుని మందిరానికి తీసుకుని వస్తున్నాడో ఆ పనిలో, ఆ ప్రాంతంలో, ఆ భక్తిలో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అంట? తుది శ్వాస విడిచే వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి వరకు నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. మనం మనుషులను నమ్మటం కాదు, ఏమంటే లోకంలో ఉన్న వారిని నమ్మటం కాదు, లేదా ఇంకెవరో నమ్మటం కాదు, కానీ దేవుని యందు నమ్మకత్వాన్ని దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు దేవుని నమ్మటం కాదు. దేవుడిని నమ్మితే ఆశీర్వాదాలు నీ వెంటే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయనని నిన్ను నమ్మాలంటే నీవు ఆయన నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. దేవునికి ఎంత బాధ్యతలు అప్పచెప్పాడో ఆ బాధ్యత చిన్నదాన్ని యోచన చేయకుండా ఆ బాధ్యతను ముందడుగు వేయాలి. ఏం చేయాలి? ముందడుగు వేయాలి. అంతేగా అమ్మ నా వల్ల కాదులే, వెళ్దాంలే, చేద్దాంలే, చిన్నదాంలే, ఎంతసేపు నన్నే పిలుస్తారులే, నాకే అప్పచెప్తారు అనుకోవాలి. అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే ఏం చేయాలి తెలుసా? చాలా జాగ్రత్తగా దేవుని పనిలో ముందుకు కొనసాగిపోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధులు మరొక మాట తెలియపరచండి. పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడినటువంటి 12వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో చివరిగా ముగిస్తాను. మొదటి మాట చెప్పగలరు ఎవరన్నా? దేవుడిచ్చిన బాధ్యత నమ్మకంగా స్వీకరించాలి.
మన కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. లేదా మూడవదిగా పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా లేదా బాధ్యతగా పూర్తి చేయాలి. ఇవి దేవుడు ఇబ్సానికి ఇచ్చినటువంటి పని. ఆ పని ముగించబడిన తరువాతే నువ్వు ఏదైనా చేయాలి. పని మధ్యలో వదిలిపెట్టి మాత్రం కూడా వెళ్ళిపోవడానికి వీలు లేదండి. ఒకవేళ నువ్వు పని చేస్తున్నావంటే అమ్మా ఇంకొకరు ఆ పని చేయకూడదు. అలా నువ్వే పని అయితే తలపెట్టావో ఆ పని మళ్ళీ ఇంకో చేతికి వెళ్ళకూడదు. నీకు అప్పచెప్పిన పని అయితే నువ్వు చెయ్యి, బాధ్యతగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి, యథార్థంగా చెయ్యి. దేవునికి ఏమిస్తాడు తెలుసా? ప్రతిఫలాన్ని ఇస్తాడు. నా పిల్లలు కదా నేను తెలియపరుస్తాను. చేసే పని సక్రంగా చేయండి, చేసే పని నమ్మకంగా చేయండి, చేసే పని యథార్థంగా చేయండి. దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్నే కాదు మీ పిల్లలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. ఎవరి ఇల్లంతట్లో? దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే బిరుదు మనం పొందుకోవాలంటే దేవుడు మనకు బాధ్యతలు అప్పచెప్తాడు. ఆ బాధ్యతలు మనం ఏం చేయాలి తెలుసా? శిరస వహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ యొక్క ధ్యాన వేళను తెలియపరిచే మాట పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 8, 9, 10 వచనాలు రాయబడిన మాట. ఇబ్సాను ఏం చేశాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఇబ్సాను తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, సంఘాన్ని కాపాడుకోవడమే కాదు, పిల్లల్ని కాపాడుకోవడమే కాదు, సేవను కూడా చాలా జాగ్రత్తగా చేశాడు. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇబ్సాను ఎలాగైతే జరిగించాడో, ఎలాగైతే తన కుటుంబానికి బాధ్యత కలిగి ఉన్నాడో, ఎలాగైతే తన పిల్లలను నడిపించుకున్నాడో, ఎలాగైతే సంఘ బాధ్యత కలిగి ఉన్నాడో, అదే రకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన ఎడల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. మన ఎడల బాధ్యత కలిగి ఉంటమే కాదు, కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉంటమే కాదు, తుది శ్వాస విడిచే అంతవరకు నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడండి. ఆయన చెప్పినట్టు మాట చాలా జాగ్రత్తగా జరిగించాడండి. జరిగించడమే కాదు, ఆయన ఏ మాట అయితే తెలియపరిచాడో ఆ నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. ఎలా అంటే, ఇదిగో నేను ఈ దేవాలయాన్ని పొరగొట్టి తిరిగి 3 దినాల్లో కడతానని తెలియపరిస్తే అక్కడ ఉన్న జనాంగమైన వారు ఎవరు కూడా నమ్మలా. వారిలో కొందరు మాత్రమే నమ్మారు. ఆయన చెప్పింది వేరు, వాళ్ళకి అర్థమైంది వేరు. ఆయన చెప్పే మాటల్లో గుణార్థం ఉంటుంది, మర్మాలు ఉంటాయి. 3 దినాల్లో ఈ యొక్క దేవాలయాన్ని పడేసి మళ్ళా కడతానంటే వాళ్ళు అనుకున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మేము మందిరం కట్టాము, ఈ మందిరం పడేస్తాడా అని చెప్పి ఆయన మీద కోపగించుకున్నారు. కానీ ఆయన పడేస్తుంది ఏం తెలుసా? దేహం అనే దేవాలయాన్ని. ఈ దేవాలయం పాడైపోయింది, ఈ దేవాలయం శిథిలమైపోయింది, ఈ దేవాలయం చీకటిమయమైపోయింది, ఈ దేవాలయంలో లోకంలో అన్ని వచ్చేసి పాపం ఏలుతూ ఉంది, చీకటి ఏలుతూ ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. కాబట్టి ఇదిగో ఏం కావాలి? ఏమండి, లోకంలో నీళ్ళు సరిపోతాయా? చాలా. ఏ నీరు పెట్టుకోగలగాలి? దేని బట్టి శుద్ధి చేయాలి? ఏమండి, దేని బట్టి శుద్ధి చేస్తే దేవాలయం బాగుపడింది? ఈ దేవాలయం పరిశుద్ధపరిచిన యోచన చేస్తే అప్పుడు దేవుడే ఆలోచన చేశాడు. తను తగ్గించుకుని ఇదిగో ఈ దేహం అనే దేవాలయం తిరిగి మళ్ళా పడగొట్టి మళ్ళా కడతాను చెప్పారు కదా. ఆ చెప్పబడిన మాట ఏమిటంటే, దేహం అనే దేవాలయాన్ని పడగొట్టడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేకటమే. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పు. అందుకనే తెలియకపోతున్న అర్థం కాదు. బైబిల్ గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ధ్యానం చేస్తూ ఉంటే, తూచా తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తూ ఉంటే, దేవుడి మాటలు వింటూ ఉంటే, దేవుడి వాక్యం మనకి బోధపడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఆ మాట చెప్పగా, ఇదిగో తిరిగి 3వ దినాన లెగుస్తా అన్నాడు కదా అని చెప్పి అనేక మంది యేసు ఎలా లెగుస్తాడని చెప్పి వేకువజామున వచ్చేసారు. చూస్తున్నారు, అప్పటికే యేసు ప్రభు వారు సమాధి నుంచి లేపబడ్డారు. ఇప్పుడు దేవాలయాన్ని బాగు చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేని చేత దేవాలయాన్ని బాగు చేశాడంటే, ఏమంటే తన స్వరక్తము చేత విలువ పెట్టి మనల్ని కొన్నాడు అంటున్నాడు. తన రక్తము చేత మన అందరిని శుద్ధి చేశాడని తెలియపరుస్తున్నమాట.
ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే ఎవరంట నీతిమంతులని పిలువబడతారన్నమాట. కాబట్టి మనం దేంతో కడగబడ్డాం? ఈ దేహం అనే దేవాలయం దేంతో కడగబడిందంటే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడింది. అందుకే ఆయన నమ్మకత్వాన్ని కనబరుచుకున్నాడు. ఆయన బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. తన కుటుంబానికి ఏదో బాధ్యత కలిగి ఉన్నాడు. తనకిచ్చినటువంటి పిల్లల బాధ్యత కలిగి ఉన్నాడు. ఏ బాధ్యత అయితే దేవుడు తనకి అప్పచెప్పాడో ఆ బాధ్యత అంతా సంపూర్తి చేసుకున్నాడు. తుది శ్వాస విడిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఈ మధ్యాహ్నంలో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ నీ కుటుంబ బాధ్యత నీకు తెలుసు. నీ పిల్లల బాధ్యత నీకు తెలుసు. నీ సంఘ బాధ్యత నీకేంటో తెలుసు. అయినా సరే ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నావా? నాకే బాధ్యత లేదు అని అనుకుంటున్నావా? నేను బాధ్యత స్వీకరించలేను అని అనుకుంటున్నావా? ఒకవేళ పిల్లల బాధ్యత లేకపోతే పిల్లలు పాడైపోతారండి. కుటుంబ బాధ్యత లేకపోతే కుటుంబం పాడైపోద్దండి. ఒకవేళ నీ బాధ్యతను కనుక లేకుండా ఉంటే నీవు కూడా ఏమైపోతుంది తెలుసా? పాడైపోతావు. పాడైపోతున్నటువంటి ఈ దేహాలని బాగు చేయటానికి, పాడైపోతున్నటువంటి కుటుంబాన్ని బాగు చేయటానికి, పాడైపోతున్నటువంటి పిల్లల్ని బాగు చేయటానికి, పాడైపోతున్న సంఘాన్ని బాగు చేయటానికి దేవుడు మనకంటే ఒక బాధ్యతను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. నశించిపోతున్న వాడిని వెతికి రక్షించండి. ఎవరైతే నశించిపోతున్నారో, ఖైనీలకు అలవాటు పడిపోయారా, గుట్టకాలకు అలవాటు పడిపోయారా, తంబాకులకు అలవాటు పడిపోయారా, డ్రగ్స్కి అలవాటు పడిపోయారా, వ్యసనాలకు అలవాటు పడిపోయారా, ఇక లోకంలో ఉన్న పాపమైనటువంటి వాటికి అలవాటు పడిపోయారా, ఇక దేవునికి వ్యతిరేకంగా ఉండి ఎవరు చూడట్లేదని చెప్పి రకరకాల వ్యసనాలకి అలవాటు పడిపోయేవేమో, వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించాలి. కూర్చో. విడిపించే దేవుడు నీ ముందున్నాడు. రక్షించే నాదుని ఎదుడున్నాడు. కాబట్టి నువ్వు రక్షించబడాలని, విడిపించబడాలని ఆశ కలుగుంటే కనుక ఈ మధ్యాహ్నం వేళ కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఉండు. ఒక లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో ఉంటే, లోక సంబంధమైనటువంటి తలంపులు నీలో ఉంటే, ఈ లోకంలో కూడా నీలో ఉంటే కనుక వాటిని ఇప్పుడే విడిచిపెట్టు. కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకో. అందరూ కళ్ళు మూసేయాలి. ఒకసారి ఆయనకి రెండు చేతులు పైకెత్తి మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.